హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేము తిరుపతికి వెళ్తున్నాము. ఎన్నో రోజుల నుంచి అనుకున్నాం, చాలా రోజుల నుంచి వెళ్దామని ఈ రోజుకు కుదిరింది. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. అట్లాగే మా ఇంటి దగ్గర ఉన్న ఎల్లమ్మకు కొబ్బరికాయ కొట్టినాం, మొక్కినాం. అక్కడి నుంచే స్టార్ట్ అయినాం. గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం. గరుడ గమన తవ చరణ. మొత్తం మీద అయితే తిరుపతికి వచ్చేసినాం. అల్పిరి మెట్ల దగ్గర కొబ్బరికాయ కొట్టి అక్కడి నుంచే స్టార్ట్ అయినాం. కమలమిహ మనసిల సతు మమ నిత్యం. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం. ఎన్నో రోజుల నుంచి అనుకున్న కళ ఇప్పటికి నెరవేరింది. చాలా రోజులు అవుతుంది. ఎప్పుడు వెళ్ళినా తిరుపతికి అల్పిరి మెట్ల మార్గంనే పోవాలని అనుకున్నాము. అది ఇప్పటికి నా కళ నెరవేరింది. ఇంకా చాలు, గోవింద గోవింద అనుకుంటూ వెళ్తూనే ఉన్నాము. మధ్యలోకి రావంగానే ఇది ఒక అడవి జంతువు కనిపించింది. మేమైతే జింక అనుకుంటున్నాము, కానీ మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. మధ్యలోకి రావంగానే కాలు బాగా గుంజినాయి. కొంచెం సేపు కూర్చుందామని అట్లా కూర్చుందాము. లేచి మళ్ళీ ఎంబడి స్టార్ట్ అయినాం. వెళ్ళే దారిలో లక్ష్మీనరసింహస్వామి గుడి ఉంది, అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. నేనైతే ఇక్కడ మోకాళ్ళ మెట్లు అంటారు. మోకాళ్ళ మెట్లు నేను 31 మెట్లు ఎక్కగలిగాను. మీరెన్ని మెట్లు ఎక్కారో ఒకసారి కామెంట్ చేయండి. దర్శనానికి అయితే స్టార్ట్ అయినాం. ఫుల్ రష్ ఉంది. మాకైతే దర్శనం దొరికింది. మాకు దర్శనం దొరకడానికి 16 గంటలు పట్టింది. అట్లాగే బయటకు వచ్చేసినాం, కొబ్బరికాయ కొట్టినాం, దీపారాధన చేసాం స్వామివారికి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. మనసిల సతు మమ నిత్యం. గరుడ గమన తవ చరణ.